అందరికీ నమస్తే. సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తాం. సోషల్ మీడియాలో అబద్ధాలు వస్తున్నాయి. సోషల్ మీడియా మీద ప్రజలు ఫిర్యాదులు చేసే విధంగా చట్టం తీసుకొస్తాం. ఇవన్నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఇవి. ఆ వీడియో కూడా ఉంది కదా, చూపిస్తా. అది కూడా అసలు సోషల్ మీడియా లేకుండా ఎట్లా చేయాలి అనేది ప్లాన్. ఇప్పుడు సోషల్ మీడియా ఉండకూడదు. ఒకవేళ ఉంటే గింటే మనల్ని అడగొద్దు. ఓన్లీ మనం చెప్పింది మాత్రమే వినాలి. ప్లస్ మనం చెప్పిందే కరెక్ట్ అనాలి. రేవంత్ రెడ్డి ఏం చేస్తే అది కరెక్ట్. ఇండ్లు కొలగొడుతున్నంటే కరెక్ట్, రేవంత్ రెడ్డి కరెక్ట్ అనాలి. హైదరాబాద్ మొత్తం ముంచేస్తుందంటే కరెక్ట్ అనాలి. ఖమ్మంలో కూల్చేసిండు కరెక్ట్ అనాలి. అట్లయితే ఓకే, అట్లాంటి నిబంధనలు తీసుకొస్తారేమో. కానీ సోషల్ మీడియాను యాక్చువల్గా వేరే రాష్ట్రాలలో 14 సంవత్సరాల పిల్లలకు, 13 సంవత్సరాల పిల్లలకు వాళ్ళు చెడిపోతారేమోనని సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నాయి గవర్నమెంట్లు. మన గవర్నమెంట్ ఏంటంటే, వీళ్ళ గవర్నమెంటు అసలు నకిలీ కాదు, అసలు విషయాలన్నీ బయట పెడుతున్నది కాబట్టి సోషల్ మీడియాను లేకుండా. అసలు ఇంకా చాలా పెద్ద ప్లాన్ జరిగింది. ఆ పెద్ద ప్లాన్ నేను ఈ వీడియోలో వివరిస్తా. అసలు యూట్యూబ్ ఛానల్స్ లేకుండా చేసే మీటింగ్ జరిగిందంట. సరే, ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఇది వినండి, తర్వాత మాట్లాడు. సోషల్ మీడియాలో ప్రసారం చేసే అవాస్తవాల మీద ఫిర్యాదు చేయడానికి కూడా ఒక వేదికను చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే అసలు నకిలీ అని ఎప్పుడు ఉంటుంది, నిజము అబద్ధం అనేది తోడు నీడ లాంటివి. సో నిజమైన జర్నలిస్టుల ముసుగులో వ్యాపారాలు వ్యవహారాలు చేసే వాళ్ళకు ఉన్న తారతమ్యం ఏముందో దానికోసం ఒక చట్టాన్ని కూడా తేవాలన్న ఆలోచన ఉంది. తప్పకుండా చేస్తాడు చట్టాలు. 6 గ్యారెంటీలు చట్టం చేస్తామని అప్పుడు గవర్నమెంట్ రాకముందు, గవర్నమెంట్ రాగానే ఫస్ట్ క్యాబినెట్ సమావేశంలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తామన్నారు. చేయలే, అది నకిలీ. అసలు ఈయన చెప్పిన మాటలు మొత్తం నకిలీయే. సరే, ఇప్పుడు ఏంది, కొత్త చట్టం తీసుకొస్తాం, కంట్రోల్ చేసే చట్టం. సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తాం. అసలు సోషల్ మీడియాని లేకుండా చేస్తాం, సోషల్ మీడియా బ్యాన్ చేస్తాం అనేది రావాలి ఆయన నోటికెళ్ళి మాట. ఎందుకంటే ఆయన అన్ని మీటింగ్లు పెట్టింది ఈ మధ్యకాలంలో. ఏదైనాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, పెద్ద టీవీ ఛానల్స్ను మేనేజ్ చేయగలిగిండు. వాళ్ళకు యాడ్స్ ఇచ్చి, కొంతమందిని బెదిరించి, కొంతమందిని అదిరించి, కొంతమందిని నెలకు 30 లక్షల రూపాయల యాడ్స్ ఇచ్చి, ఆయన జేబులోకి వెళ్ళి ఇస్తలేడు, మన పైసలే, జనం పైసలే ఇచ్చి, ఇంకా అవి కూడా ఒక గుంపు మీడియా తయారైంది తెలంగాణలో. గుంపు మేస్త్రి మీడియా, గుంపు మీడియా అంటారు. ఆ గుంపు మీడియా ఒకటి తయారైంది తెలంగాణలో. ఆ గుంపు మీడియా మొత్తం లీడర్ ఈయన. ఆ గుంపు మీడియాకు గుంపు మేస్త్రి లీడర్. గుంపు మీడియా గప్చుప్ అయిపోయింది. ఇప్పుడు ఏ టీవీ ఛానల్ అయినా, నేను చెప్పే పెద్ద టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా రైతు భరోసా గురించి అడుగుతుర్రా? ఎవరైనా ఖమ్మం రిపోర్టర్లు పంపించి గ్రౌండ్ రిపోర్ట్ చేయించిండ్రా? మూసీ హైడ్రా అవన్నీ వాళ్ళు ర్యాలీలు తీసిండ్రు, వాళ్ళు ధర్నాలు చేసిండ్రు, ఇల్లులో కొడితే లపలపలప కొట్టుకుంటున్నారు, అవన్నీ చూపించినాయి మీడియాలు. రైతు భరోసా గురించి ఎవరు అడిగినరా? ఎవరు అడుగుతలేరు. అడిగేతోళ్ళు ఎవరు? యాక్చువల్గా రేవంత్ రెడ్డి గుంపు మీడియాను మొత్తం కమ్మేసిండు. నెక్స్ట్ సోషల్ మీడియా అంటే నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్, మొత్తం ఆల్ ఫేస్బుక్, ఇండివిజువల్గా నడిపే వ్యవహారాలు అంతా ఉంటాయి. అవి కూడా సోషల్ మీడియా కిందకే వస్తాయి. ఇక ఆయన ఒక పెద్ద సోషల్ మీడియా ఆఫీస్ నడిపిస్తాడు. నారా లోకేష్, రేవంత్ రెడ్డి ఇద్దరిది కలిపి ఒకటే బిల్డింగ్లో మాదాపూర్లో సోషల్ మీడియా ఆఫీసులు ఉంటాయి. కాంగ్రెస్కు సంబంధం లేదు, అది ఏదో రోజు విలీనం అవుతాయి అనమాట. విలీనం అయ్యే ప్రక్రియ ఏం నడుస్తుందో ఒక ఆఫీసులో నడుస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయితే సోషల్ మీడియా మీద. యూట్యూబ్ ఛానల్స్లో కూడా కొన్నిటిని కొనేసిండు. మీకు అర్థమవుతాయి కదా, కొన్నిటిని కొంతమంది బయటికి విమర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ టైం వచ్చినప్పుడు, కరెక్ట్ టైం దొరికినప్పుడు, రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే ఇబ్బంది అవుతుందో అప్పుడు వాళ్ళ అసలు అవతారం బయటకు వస్తుంది అనమాట. అసలు అవతారం బయటకు వచ్చి రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నాలు చేస్తారు, అడావిడి చేస్తారు, అరెస్ట్ అంటారు, అట్లా అంటారు, ఇట్లా అంటారు, ఇక ఏమేమో చేస్తారు, డైవర్షన్ చేస్తారు. రేవంత్ రెడ్డి ఇబ్బందులు ఉన్నప్పుడు డైవర్షన్ వీడియోస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అట్లా కూడా మేనేజ్ చేయగలిగినారు. కానీ ఇంకా నాలాంటిలో ఎవరు మేనేజ్ చేయలేరు. 100% ప్రాబ్లం వచ్చింది ఆయనకి. ఏంటంటే నకిలీ నిజాలు అంటున్నారు కదా. ఏంది ఆయన ప్రాబ్లం? ఆయన ఏం చేసినా కరెక్ట్ అనాలి. ఆయన చెప్పిన మొత్తం నకిలీలే కదా, ఆయన చెప్పిన మొత్తం నకిలీ మాటలే కదా. A to Z ఏంది వాస్తవం అని చెప్పాలి. అసలు నిజంగానే ఒకవేళ చట్టం తీసుకొచ్చి కేసులు పెట్టేది ఉంటే వీళ్ళ మీద పెట్టాలి. చట్టం చేసి వీళ్ళే చట్టం చేసుకోవాలి. మళ్ళీ నకిలీ మాటలు చెప్పి జనాలకు ఓట్లు ఇప్పించుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ అవతారం ఎత్తి మొత్తం నకిలీ ఇప్పుడు కూడా నకిలీ మాటలే మాట్లాడితే కేసులు ఎవరి మీద పెట్టాలి? వాళ్ళ మీదే కేసు పెట్టాలి. అంటే సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తే
సోషల్ మీడియాను కంట్రోల్ చేయడం కాదు, నేను చెప్పిన కదా ఒక మీటింగ్ జరిగిందంట. మరి అది ఏ ఆఫీసర్తో అయిందో, పోలీస్ ఆఫీసర్తో అయిందా, లేదా దగ్గరున్న ఐఏఎస్ ఆఫీసర్తో అయిందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్తో పోయి అక్కడ ఏమైనా మాట్లాడిండా, ఢిల్లీ పోయినప్పుడు ఏమైనా మాట్లాడిండా? సోషల్ మీడియాని బ్యాన్ చేయాలంట. సరే 14 ఏళ్ళ పిల్లలకు 13 ఏళ్ళ పిల్లలకు లోపలకు సోషల్ మీడియా చూస్తే పాడవుతారు, లేకపోతే వాళ్ళు కళ్ళు పాడవుతున్నాయి, వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, వాళ్ళకి అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయి ఫోన్లు చూస్తే, కాబట్టి బ్యాన్ చేసిరంటే అది సమాజం కోసం అనుకోవాలి. కానీ అసలు యూట్యూబ్ ఛానల్స్ లేకుండా ఎట్లా చేయాలని మీటింగ్ అంటది. యూట్యూబ్ ఛానల్స్ ఉండకూడదు, యూట్యూబ్ ఛానల్స్ ఉండకూడదు. లేపేయాలంటే యూట్యూబ్కి ఒకటే పాలసీ ఉంటుంది, వరల్డ్ వైడ్ ఒకటే పాలసీ. అమెరికాలో అదే పాలసీ ఉంటుంది, ఇండియాలో అదే పాలసీ ఉంటుంది. మనం ఏమన్నా కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే వాళ్ళ రూల్స్ వ్యతిరేకిస్తే, వాళ్ళ రూల్స్ మనం ఉల్లంఘిస్తే వాళ్ళు స్ట్రైక్ ఇస్తారు, అదొక ప్రాసెస్ ఉంటుంది. అట్లా కాదంట, అసలు యూట్యూబ్ ఛానల్సే ఉండొద్దంట తెలంగాణలో, అవి క్లోజ్ చేయాలంట. దాని గురించి చర్చ జరిగితే మరి ఎవరో చెప్తారు కదా అది సాధ్యం కాదు అని. అన్న తర్వాత ఈ కొత్త చట్టం తీసుకొని రావాలి, నియంత్రించాలి, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఒక పెద్ద చర్చ నడవాలి ఇప్పుడు సమాజంలో. నిజంగా ఏంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ వస్తున్నది అవాస్తవాలా? రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే రైతు భరోసా ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. అది అడిగితే తప్పే ఉన్నది, భయం ఎందుకు అంతా? అందరిని మేనేజ్ చేయగలిగినారు, పెద్ద పెద్ద ఛానల్స్ ఎవరు అడుగుతలేరు, కానీ వీళ్ళలో ఎక్కువ అయిపోయింది, నన్ను అడుగుతున్నారు. ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే మనగాన్ననే మల్కాజ్గిరిలో ఎంపీ అయ్యిండు, తర్వాత ఏం ప్రశ్నించలేదనుకో, ఆయన గురించి ఆయన ప్రశ్నించుకున్నాడు, జనాల కోసం ఏం ప్రశ్నించాలి. మల్కాజ్గిరిలో అడిగితే ఈయన ఎంపీ చేసినప్పుడు ఏం చేసిండు చెప్తారు, అక్కడ జనమంతా చెప్తారు. తర్వాత ఈయన ప్రశ్నించే గొంతుగా అని పేరు పెట్టుకొని గెలిచిండు. ఇప్పుడు ప్రశ్నలు నచ్చలేదు, ఎవడు ప్రశ్నించొద్దు, ఇది దొరతనం, ఇది దొరలకే దొరతనం, ప్రశ్నించొద్దు. సోషల్ మీడియా కేసీఆర్ కూడా సోషల్ మీడియాను మూసేస్తామనిలే, సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తామనిలే, సోషల్ మీడియా లేకుండా చేస్తామని ఎప్పుడు కేసీఆర్ కూడా మాట్లాడలే. ఈయన మాట్లాడుతుండు, ఇది ఒక్కసారి కాదు కదా, చాలాసార్లు మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియా మీదనే ఉంటుంది, సోషల్ మీడియా మీదే మాట్లాడుతూ ఉంటాడు. సోషల్ మీడియా జర్నలిస్టులు అంట, అదంట ఇదంట, నకిలీలు అంట, ఒరిజినల్ అంట. అసలు ఏమనాలి చెప్పు? మనం ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినాము, దీనిలో నకిలీ సీఎంలు ఎవరు, ఒరిజినల్ సీఎంలు ఎవరు జనాలకు తెలియదా? ఇన్ని ప్రభుత్వాలు చూసినాము, అసలు ఇచ్చిన హామీలలో కనీసం ఇచ్చేందుకన్నా ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇయ్యని వాళ్ళు ఏమనాలి? వాస్తవం నిజం, ఇదే నిజం అనాలన్నా, నకిలీ అనాలన్నా? నకిలీ మాటలు మాట్లాడుతున్న ఏమనాలి? నకిలీ హామీలు ఇచ్చిన వాళ్ళని ఏమనాలి? ఈ నకిలీ జనం కంట్రోల్ గారు, రేవంత్ రెడ్డి గారు, మీ మాట జనం వింటలేరు. మీరు 10 సంవత్సరాలు చేసిన పాపాలను 2 సంవత్సరాలనే చేసేసిండ్రు. పాపాలు నిండిపోయినాయి ఆల్రెడీ. ఇక మీరు కంట్రోల్ చేస్తామంటే కుదరదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెడితే వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించుడు, ఆ పోస్టులు డిలీట్ చేయించుడు, వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టుడు, ఇవన్నీ అయినాయి. సుప్రీంకోర్టు ఈ మధ్యనే చెప్పింది కదా, సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల మీద పోలీసులు కేసు పెట్టొద్దు, ఆచితూచి వ్యవహరించండి, మీరు పక్కా ఆధారం ఉంటే, దానివల్ల నిజంగానే రాష్ట్రంలో అశాంతి ఉంటే చెయ్యండి, లేకపోతే వద్దు అని సుప్రీంకోర్టే చెప్పింది. అయిన తర్వాత కూడా వీళ్ళు కేసులు పెడితేనే ఉన్నారు. ఇంకా మళ్ళీ నాడు సుప్రీంకోర్టు మళ్ళీ అక్కడ ఇక్కడ చెంపలు వాయిస్తే అప్పుడు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఖమ్మంలో మొన్నే కదా 1000 ఊళ్ళగొట్టిర్రు, అది చూపించొద్దు, అది అవాస్తవం అనమాట. అది చూపిస్తే వాస్తవము, కానీ వీళ్ళ భాషలు అవాస్తవం. వీళ్ళు ఇక్కడ ఇప్పుడు మూసికాడ కూలగొడతారు అంటారు, వాళ్ళతో మాట్లాడిస్తే ఇలా ప్రాబ్లం, వాళ్ళతో మాట్లాడించొద్దు. రేవంత్ అనే కరెక్ట్ చేసిండని చెప్పేసి పోయి వాళ్ళు మన మీదకి రావాలి. పోయి ఎట్లా అడ్డుకుంటారు? రేవంత్ రెడ్డి ఇల్లు కూలుస్తామంటే మీరు అడ్డుకుంటారా? రైతు భరోసా అంటే రైతు భరోసా ఎక్కడిది? రేవంత్ అన్న ఇస్తేనే రైతు భరోసా, ఇయ్యలేదు, ఇయ్యందే కరెక్ట్ అని చెప్పాలి. ఇప్పుడు సోషల్ మీడియాను ఆయన బంద్ చేయించగలడు, కానీ సొసైటీని అయితే బంద్ చేయించలేడు కదా, జనాల గొంతులు అయితే మూపియలేడు కదా. ఇక పెద్ద నిజాం లాంటి వాళ్ళనే ఎదిరించిన గడ్డ ఇది, సాయుధ పోరాటం చేసిన తెలంగాణ. ఈయన సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తాం, తొక్కేస్తాం, నరందిస్తాం, తోక కోస్తాం, నడుస్తుందా ఇది తెలంగాణలో? మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. రేవంత్ రెడ్డి సోషల్ మీడియాను కంట్రోల్ చేసే మూద్దామని ప్రయత్నం చేసిండు, అది సాధ్యం కాదు అని తెలుసుకున్న తర్వాత కంట్రోల్ చేద్దామని కాడికి వచ్చిండు. ఇప్పటిదాకా కంట్రోల్ చేయాలి, ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కంట్రోల్ అంటే ఏముంటుంది? బూతులు మాట్లాడుతున్న మీద కేసులు పెట్టండి, తప్పులేదు. ఫ్రాడ్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి, అది కూడా తప్పులేదు. డబ్బులు వసూలు చేసే సెటిల్మెంట్ చేస్తున్న బ్యాచ్ ఈయన దగ్గరనే ఉంది, ఈయన బ్యాచ్ అంతా సెటిల్మెంట్ బ్యాచే కదా, ఆ బ్యాచ్ మీద కేసులు పెట్టండి, తప్పేం లేదు. జనాలను హింసించే వాళ్ళ మీద కేసులు పెట్టండి, తప్పేం లేదు. కానీ ప్రభుత్వం మీద వార్తలు చేస్తే నియంత్రిస్తామంటే అస్సలు ఒక సమాజం. చూద్దాం ఏమవుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.